ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్తాన్ మళ్లీ భారత్ను టార్గెట్ చేసింది. కొత్త కుట్రలతో ముందుకొస్తోంది. ఇండియా టార్గెట్గా ఆత్మాహుతి దాడులకు పడేందుకు ప్రయత్నిస్తున్నారు ముష్కరులు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నట్టుగా మారింది టెర్రరిస్టుల పరిస్థితి. ప్రతి చోట రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది ముష్కర సంస్థ. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో భారీ కుట్రను భగ్నం చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాయి భారత నిఘా సంస్థలు. ఇంతకీ పాకిస్తాన్ వేసిన కొత్త ప్లాన్ ఏంటి? పోలీసులు భగ్నం చేసిన ఆ కుట్రేంటి? ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్. భగ్నం చేసిన అధికారులు. ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఇది కాదనలేని సత్యం. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో జైషే మొహమ్మద్ ఉగ్రముఠ కకావికలమైంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఎవరు ఊహించిన నష్టాన్ని చవిచూసింది. దాన్నిప్పుడు పూడ్చుకుని తమ ఉనికిని తిరిగి చాటుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కుట్రకు ప్లాన్ చేసింది. పకడ్బందీ భద్రతా నిఘాలో కూడా ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరగడం అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు ఉప్పందిస్తున్న వారిపై ఎన్ఐఏ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్ సెల్స్ తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఐసీసీ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్లో ఒకరు, సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పేలుడుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడైంది. వీరిద్దరూ ఆత్మాహుతి మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారని తేలింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధం ఉన్న హ్యాండళ్లతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. నిఘా సమాచారం ఆధారంగా ఢిల్లీలోనే సాదిక్ నగర్, భోపాల్లలో ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న 2 అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు భోపాల్కు చెందిన అద్నాన్ కాగా మరొకరు మధ్యప్రదేశ్కు చెందినవారు. నిందితులకు ఐసిస్తో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ అధికారి తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారిస్తున్నామన్నారు. వీరి మొత్తం నెట్వర్క్ను గుర్తించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ ఆపరేషన్లో పూర్తి నెట్వర్క్ను వెలికితీసి మాడ్యూల్లోని ఇతర సభ్యుల్ని కూడా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అడిషనల్ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా, ఏసీపీ లలిత్ మోహన్ నేగి నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. అంతేకాదు, కోల్కతా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫల్క్నుమా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఫల్క్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేశారు. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో రైల్వే బోగీలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా జనరల్ స్లీపర్ ఏసీ బోగీల్లో అణువణువు తనిఖీలు చేపట్టారు. చెర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్కేసర్ పోలీసులు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తితో పాటు వెంట ఉన్న బ్యాగేజీని చెక్ చేశారు. ఆ క్రమంలో సందేహాస్పదంగా కనిపించిన వారిని గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు సైతం వ్యక్తిగత వివరాలు వెల్లడించారు. అయితే తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు గాని, వస్తువులు గాని లేకపోవడంతో ప్రయాణికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్ అని పోలీసులు ఈ సందర్భంగా నిర్ధారించారు. మరోవైపు రైలు నిలిపేయడంతో అందులోని ప్రయాణికులు, ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆలస్యంగా చేరుకుంది.
గతంలో దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టులకు ఉగ్రముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాడులకు ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన భద్రతా సంస్థ అన్ని ఎయిర్పోర్టులకు హెచ్చరికలతో కూడిన అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా రన్వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల వద్ద భద్రతను మరింత పెంచాలని సూచించారు. భద్రతా బలగాలు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలు, పెరిమీటర్ జోన్లలో పెట్రోలింగ్ పెంచారు. అదే సమయంలో విమానాశ్రయాల వద్ద రోడ్లపై తనిఖీలు ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీసులతో కలిసి మల్టీలెవెల్ చెకింగ్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా నిర్దిష్ట పద్ధతిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. తమకు అందిన సమాచారం మేరకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఓవైపు ట్రైన్లో తనిఖీలు చేస్తూనే మరోవైపు కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. దసరా పండుగ వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదులున్నారని కాల్ రావడంతో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా చాపకింద నీరులా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండడం సైన్యానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజు ఉగ్రవాదులు ఇచ్చిన కొత్త టాస్కులతో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి భారత భద్రతా దళాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఓ పక్క దేశంలోని ఉగ్రవాదులను ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వం అసలు ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి సీరియస్గానే అడుగులేస్తోంది.